దీంట్లో ఎంపీసీ పిల్లలకు నేను పరిచయం లేకుండా ఉంటాను. బైపీసీ వాళ్ళకందరికీ తెలుసు. నేను గత 31 సంవత్సరాలుగా జువాలజీ లెక్చరర్గా శ్రీ చైతన్య కాలేజీ, రెసిడెన్స్ కాలేజీలో వర్క్ చేసి వచ్చాను. అయితే అక్కడ చూసిన దానికి ఇక్కడ చూస్తున్న దానికి డిఫరెన్స్ ఏంటంటే, పిల్లలు ఎక్కడైనా ఒక్కటే రకంగానే ఉన్నారు, తేడా లేదు. ప్రస్తుతము మాకు బైపీసీలో చాలా తక్కువ స్ట్రెంతే ఉన్నది. ఉన్న స్ట్రెంత్ మేము టాలీ చేసి చూసినప్పుడు అక్కడ 150 మెంబర్స్, 180 మినిమం. ప్రతి సెక్షన్లో కూడా 80 మెంబర్స్ ఉండేవాళ్ళు. 6-7 సెక్షన్లు ఉండేవి. అందరూ మీలాంటి వాళ్ళే ఉన్నారు అక్కడ. కానీ అక్కడ ర్యాంక్స్ రావడానికి మెయిన్ కాజ్ ఏంటంటే, వాళ్ళు స్వతంత్రంగా చదవడానికి ఇష్టపడేవాళ్ళు. అంటే మొదట్లో ఎవరికి కూడా అలాంటి అలవాటు లేదు. కానీ ప్రస్తుతం మనం అలవాటు చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ను మనం జాగ్రత్తగా చూసినట్టయితే డెఫినెట్గా మీకు ర్యాంక్ వస్తుంది. నేను బైపీసీ వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడగలను. ఎంపీసీ వాళ్ళ గురించి నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేను దాని గురించి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మన కాలేజీలో లాంగ్ టర్మ్ కూడా స్టార్ట్ చేశారు. చాలా సూపర్గా జాయిన్ అయ్యారు. దాదాపు ఒక 10 మంది వరకు జాయిన్ అయ్యారు. చాలా సంతోషము. ప్రస్తుతం ఉన్న వచ్చిన లాంగ్ టర్మ్ పిల్లల్లో ఒక 4-5 చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. కానీ వాళ్ళ సత్తా ఏంటో వాళ్ళకి తెలియదు. మేము గమనించాము, మాకు అర్థమైంది. ఈసారి ఖచ్చితంగా ఒక ర్యాంక్, మంచి సింగిల్ డిజిట్ ర్యాంకు తేవడానికి కావాల్సినటువంటి సత్తా ఉన్న పిల్లలు ఈ మన యువ జూనియర్ కాలేజీ లాంగ్ టర్మ్లో ఉన్నారు. దానికి చాలా సంతోషం మాకు అనిపిస్తున్నది. అయితే ఒకటి కావాల్సింది ఏంటంటే, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మీ క్రమశిక్షణ, మీరు మీ పద్ధతి ప్రకారంగా సిస్టమేటిక్గా మీరు చదవడం మొదలు పెడితే డెఫినెట్గా మీకు ర్యాంకు, ఎక్సలెంట్ ర్యాంకు, ఊహించనటువంటి ర్యాంకు వస్తుంది మనకు డెఫినెట్గా. కానీ కొంతమంది ఇప్పటికీ కూడా లాంగ్ టర్మ్ క్లాస్లో వచ్చిన పిల్లలు కానీ, ఇప్పుడు సీనియర్ ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు కానీ, ఫస్ట్ ఇయర్లో మీరు వచ్చిన మార్కులను కొంతవరకు మీరు అంచనా వేసుకొని, మనం ఏ రకంగా కష్టపడితే వస్తుంది, ఎలాగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా అందరూ సీనియర్ లెక్చరర్సే ఉన్నారు, ఎవరు తక్కువ ఏం లేరు. లెక్చరర్స్ చాలా మంచి స్టాఫ్ వచ్చినారు ఈసారి అని పిల్లలందరూ చెప్తున్నారు. వాళ్ళు ఇంతవరకు ఉన్నటువంటి లెక్చరర్స్ తోటి పోలిక చేసుకొని చెప్తున్నారు వాళ్ళంతా కూడా. సరే, పర్వాలేదు, హ్యాపీ. మేము కూడా చాలా సంతోషము. మీరు మీ పేరెంట్స్ సాక్రిఫైస్ అయ్యి మిమ్మల్ని ఇక్కడ పంపించారు. అది మీరు గుర్తుంచుకోవాల్సిన మాట. పేరెంట్స్ అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. మీరు దగ్గర లేకపోతే వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు మనసును అలాగా ఒత్తుకొని, డబ్బులకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని తీసుకొని వచ్చి మంచి ఆర్గనైజేషన్లో జాయిన్ చేయాలని డబ్బులు పెట్టి మరీ చేస్తున్నారు. కానీ మీరు చేయాల్సినటువంటి మీ యొక్క బాధ్యతను మీరు మర్చిపోతున్నారు. అలాంటి పరిస్థితి రానివ్వకండి. మీరు బాగుపడాలి అంటే మీ సెల్ఫ్ డిసిప్లిన్, అమ్మా నాన్నల మీద కొంచెం దృష్టి పెట్టండి. వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు మన కొరకు. మనం ఏం చేస్తున్నాము, అమ్మా నాన్నలు ఎలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని సంపాదించి పెట్టు అని ఎలాంటి పరిస్థితుల్లో అడగరు. జీవితం మొత్తంలో కూడా వాళ్ళు చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా వాళ్ళు కోరరు మీ గురించి వాళ్ళు కోరేది ఒకటి, మంచిగా చదువుకొని మార్కులు సంపాదించుకుంటే, ఎక్కడైనా మంచి ర్యాంక్ సంపాదించుకొని, ఏ సబ్జెక్టులో అయినా కావచ్చు, మీరు ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఖచ్చితంగా మీరు మీ యొక్క పేరెంట్స్ మీద కొంచెం దయా దాక్షిణ్యాలు చూపించండి. మీరేమి వాళ్ళను ఎత్తుకొని తిరగమని లేదు, వాళ్ళకేమీ ఫుడ్ పెట్టమని లేదు, వాళ్ళు ఏమి సంపాదించి పెట్టమని అడగలేదు. వాళ్ళు మీరు చేయాల్సిన పని ఏంటి లేదు, చదువుకోండి, తినండి, నిద్రపోండి. పనికి మాలిన ప్రోగ్రామ్స్లకు పార్టిసిపేట్ చేయకండి. మీకుగా డిసిప్లిన్ పాటించండి.
ఇదే నేను మిమ్మల్ని కోరేది ఈ సభాముఖంగా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి పర్వాలేదు, ఈరోజు మంచిగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు, పర్వాలేదు ఎంజాయ్ చేయండి. తర్వాత మీకు హాలిడేస్ ఒక వారం రోజులు హాలిడేస్ ఉన్నాయి. హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి యథాప్రకారంగా మళ్ళీ ఒకరోజు ఎక్స్ట్రాగా లీవ్ తీసుకోవడము, మేము ఊరికి వెళ్ళడము, ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా ఖచ్చితంగా కాలేజీకి వచ్చి మీ యొక్క పని ఏంటి అనేదాన్ని మీరు పరిపూర్ణం చేయండి. మీరు మంచి ర్యాంక్ సంపాదించాలని మేము కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి మరియు విద్యార్థులకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.